ఐపీఎల్ 2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో ఓ యువకుడు బంతిని దొంగిలించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ విషయం అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసు కంటపడటంతో అతడి ప్రయత్నం ఫలించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే మే 11న జరిగిన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆటను 16 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే కేకేఆర్ బ్యాటర్ కొట్టిన ఓ బంతి స్టాండ్స్లో పడింది. ఇక్కడే ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. సాధారణంగా బ్యాటర్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ఫ్యాన్ ప్రయత్నిస్తారు. ఆ తర్వాత తిరిగి బంతిని ఇచ్చేస్తారు. కానీ సదరు వ్యక్తి మాత్రం బంతిని ఇవ్వకుండా ప్యాంట్ జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. బంతి ఎక్కడకు వెళ్ళిందిరా అని అంతా వెతుకుతుండగా సదరు వ్యక్తిపై పలువురు ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అతడిని పట్టుకుని తమదైన శైలిలో అడగ్గా వెంటనే ప్యాంటు జేబులో నుంచి బంతిని తీసి ఇచ్చాడు. ఆ బంతిని తీసి మైదానంలోకి విసిరేసిన పోలీసు సదరు ఫ్యాన్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిని నెట్టివేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.